మీ బిడ్డకు టాలెంట్ లేకపోయినా పర్లేదు, కానీ మీకు అబద్ధాలు చెప్పే టాలెంట్ మాత్రం అదిరిపోయింది. వినటానికి కష్టమైనా సరే ఈరోజు ఈ కథ గురించి తెలుసుకుందాం. మీ పిల్లాడు మీ గర్వాన్ని పెంచే ట్రోఫీ కాదు, వాడు మీ ప్రేమను కోరుకునే ఒక ప్రాణం. లేని గొప్పలు చెప్పడం తేలిక, కానీ ఆ అబద్ధపు భారంతో బ్రతకడం ఆ పసివాడి ప్రాణానికి నరకం. మీరు సోషల్ మీడియాలో పెట్టే ఒక్కో లైక్ కోసం మీ బిడ్డ తన మనసులోని ఒక్కో ఆశను చంపుకుంటున్నాడని మీకు తెలుసా? ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం వల్లనో లేదా పక్కవారి కంటే మేమే గొప్ప అనిపించుకోవాలనే తాపత్రయం వల్లనో పిల్లల దగ్గర లేని గొప్పలను ఉన్నట్టుగా సృష్టించి లోకానికి చూపించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మనసులోని ఊహలను కాగితం మీద రాసుకోవడం చాలా తేలిక, ఎందుకంటే అక్కడ పెన్నుకు భారం తెలియదు. కానీ ఆ రాసుకున్న అక్షరాలను జీవితంలో అనుభవించడం, వాస్తవాలను భుజాలపై మోయడం చాలా కష్టం. ముఖ్యంగా నేటి రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను వాస్తవానికి దూరంగా ఒక రంగుల కలలా ఊహించుకుంటున్నారు. ఆ ఊహల్లో పిల్లల సామర్థ్యం కంటే తల్లిదండ్రుల అహంకారమే ఎక్కువగా కనిపిస్తుంది. లేని గొప్పలను ఉన్నట్టుగా నటించడం తేలిక అనిపించవచ్చు, కానీ ఆ అబద్ధపు ముసుగును మోస్తూ బ్రతకడం ఆ పిల్లలకు ఒక అంతులేని యుద్ధం. దీని మీద ఒక కథ చెప్పుకుందాం. సురేష్, సునీత దంపతులకు తమ కొడుకు వరుణ్ అంటే ప్రాణం. కానీ ఆ ప్రాణం కంటే వరుణ్ ద్వారా సమాజంలో తమకు వచ్చే స్టేటస్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఓ పార్టీలో సునీత తన స్నేహితులతో ఇలా అంటోంది: మా వరుణ్కి కోడింగ్ అంటే పిచ్చి, అసలు 5 ఏళ్లకే సాఫ్ట్వేర్ రాసేస్తున్నాడు. రేపు వాడు నాసాకి వెళ్లాల్సిందే. వాడికి ఆటలంటే ఇష్టం లేదు, ఎప్పుడూ పుస్తకాల్లోనే ఉంటాడు. ఇలా 10 మందిలో అబద్ధపు గొప్పలు చెప్పుకోవడం సునీతకు చాలా తేలిక. ఆ మాటలు వింటుంటే ఆమెకు ఒక రకమైన గర్వం, అహంకారం కలుగుతాయి. ఇక నిజంలోకి వస్తే వరుణ్కి కోడింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు. వాడి ఇంట్లో దాక్కొని బొమ్మలు గీసుకుంటాడు. కానీ ఆ విషయం చెప్తే తన రేంజ్ తగ్గుతుందని ఆమె ఊహల్లో ఒక సూపర్ హీరోని సృష్టించుకుంది. పాపం వరుణ్ పరిస్థితి ఎలా ఉందంటే, తల్లిదండ్రులు లోకానికి చెప్పిన ఆ అబద్ధపు గొప్పలను నిజం చేయడానికి వాడు లోపల చచ్చిపోతున్నాడు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి ఏదో ఒకటి టైప్ చేయిస్తారు. ఆ సమయంలో వాడు ఒక ప్రదర్శన వస్తువులా మారిపోతాడు. బయట ప్రపంచం తనను ఒక మేధావిలా చూస్తుంది. వాడికి లోపల ఒక భయం వేస్తుంటుంది. బయట ప్రపంచం తనను ఒక మేధావిలా చూస్తుంది, కానీ తనకు ఏమీ రాదు. ఆ లేని గొప్పతనాన్ని భుజాల మీద మోయడం ఆ చిన్న పిల్లోడికి ఎంత కష్టంగా ఉందంటే, వాడు ఎవ్వరితోనూ కలవలేడు, నవ్వలేడు, ఎక్కడ తన అసలు రంగు బయటపడుతుందో అని భయం. ఓ రోజు స్కూల్లో జరిగిన కాంపిటీషన్లో వరుణ్ ఫెయిల్ అయ్యాడు. టీచర్ అందరి ముందు అడిగారు: మీ అమ్మగారు నువ్వు జీనియస్ అని చెప్పారు కదా, ఇది ఎలా జరిగింది అని అడిగింది. అప్పుడు వరుణ్ ఏడుస్తూ ఇంటికి వచ్చి ఇలా అన్నాడు: అమ్మా, నా దగ్గర లేని టాలెంట్ ని ఎందుకు ఉందని చెప్తావు? నువ్వు 10 మందిలో గొప్పగా చెప్పుకోవడం కోసం నేను ప్రతిరోజు అబద్ధాల బరువును మోయాలా? నీ స్టేటస్ కోసం నన్ను ఒక అబద్ధంలో మార్చేశావు అని అడిగాడు. సురేష్, సునీతలకు అప్పుడు అర్థమైంది. ఇక వాస్తవం మాట్లాడుకుంటే పిల్లల్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించడం కంటే లేనివి ఉన్నట్టుగా మార్కెటింగ్ చేయడం ఈ కాలపు తల్లిదండ్రులు చేస్తున్న అతి పెద్ద పని. తల్లిదండ్రుల అహంకారం కోసం పిల్లలు తమ బాల్యాన్ని, స్వచ్ఛతను బలి ఇవ్వాల్సి వస్తుంది. ఆ అబద్ధపు కిరీటాన్ని మోయడం వారి మెడలను కుంగదీస్తోంది. ఈ రోజుల్లో వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్ల పోస్టుల కోసం పిల్లల్ని రోబోల్లా మారుస్తున్నారు. నా బిడ్డ అందరికంటే తోపు అని లోకానికి చాటడం, ఆ బిడ్డ మానసిక ఒత్తిడిని గమనించలేకపోవడం. ఈ కథలో చెప్పిన పాయింట్ మీరు చూస్తున్న సమాజానికి దగ్గరగా ఉందా? ఉంటే కామెంట్లలో చెప్పండి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పక్కవారితో పోల్చి చూసే ఈ ధోరణి మారాలంటే ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్లలో చెప్పండి. ఈ వికృత రూపాన్ని మరింతగా లోతుగా చూస్తే ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను పక్కవారితో పోల్చడమే కాకుండా వారిని ఒక కమోడిటీ లాగా మార్చేస్తున్నారు. దీనివల్ల కలిగే మానసిక భారం ఊహాతీతం. తల్లిదండ్రులు సోషల్ మీడియాలో తమ పిల్లల గురించి రాసే క్యాప్షన్లు చాలా తేలిక. మా బాబు ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించాడు అని ఒక ఫోటో పెడతారు. ఆ మెడల్ వెనక ఆ పిల్లాడు ఎన్ని గంటలు నిద్ర లేకుండా ఏడ్చాడో, వాడు తన బాల్యాన్ని ఎలా కోల్పోయాడో ఆ ఫోటోలో కనిపించదు. ఆ లైకులు, కామెంట్ల కోసం తల్లిదండ్రులు పడే తపన, ఆ పిల్లాడి మీద పడే భారం. పిల్లల్లో లేని టాలెంట్ను ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం వల్ల జరిగే అతి పెద్ద నష్టం ఏమిటంటే, పిల్లాడు తనను తాను అసహ్యించుకోవడం మొదలు పెడతాడు. వాడు లోపల అనుకుంటాడు, అమ్మ అందరికీ నేను చాలా తెలివైన వాడిని అని చెబుతోంది, కానీ నాకు ఈ లెక్కలు అస్సలు అర్థం కావు. నేను అమ్మ నమ్మకాన్ని, ఆమె గౌరవాన్ని కాపాడలేకపోతున్నాను అని ఆలోచిస్తుంటాడు. ఈ ఆలోచన వాళ్ళలో ఒక నకిలీతనాన్ని పెంచుతుంది. తను కాని వ్యక్తిలా నటించటం వాడి చిన్నతనం నుంచే నేర్చుకుంటాడు. ఒక అబద్ధాన్ని వాస్తవంలా మోయడం ఆ చిన్ని గుండెకు ఎంత కష్టమో తల్లిదండ్రులు గ్రహించరు. ఎందుకు ఇలా జరుగుతుంది? తల్లిదండ్రులు ఈ భారాన్ని పిల్లల మీద ఎందుకు వేస్తున్నారంటే, సొంత అపజయాలు,
ఆశయాల భర్తీ. తాము సాధించలేనివి తమ పిల్లల ద్వారా సాధించాలని కోరుకోవడం. పక్కింటి పిల్లాడి కంటే మావాడు తక్కువ కాదనే పోటీ తత్వం. పిల్లల సక్సెస్ తమ పెంపకానికి సర్టిఫికేట్ అని అనుకోవడం. ఒక పిల్లాడు పెరిగి పెద్దయ్యాక వాడు నిజంగా ఏదైనా సాధించినా సరే వాడు సంతోషించలేడు. ఎందుకంటే వాడు సాధించిన విజయం తన కోసం కాదు, తన తల్లిదండ్రులు లోకానికి చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి చేసిన ఒక బలవంత ప్రయత్నం మాత్రమే. దీనివల్ల పిల్లల తల్లిదండ్రులకు దూరం అవుతారు. ప్రేమ స్థానంలో భయం, అసహ్యం చేరుతాయి. నా కొడుకు లేదా నా కూతురు లోకానికి హీరో, హీరోయిన్ అని చెప్పుకోవడం. వాస్తవానికి ఇంట్లో ఆ బిడ్డ తన తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడలేకపోవడం. పిల్లల మీద లేనిపోని గొప్పలు రుద్దడం అంటే ఒక చిన్న మొక్కకు ప్లాస్టిక్ పూలు పూయించి అది రంగురంగుల మొక్క అని లోకానికి చూపించడం లాంటిది. ఆ ప్లాస్టిక్ పూల బరువుకి అసలు మొక్క ఎదగడం ఆగిపోతుంది. వాస్తవాన్ని మోయడం కష్టమైనా సరే పిల్లాడు ఎలా ఉన్నాడో అలా ప్రేమించడమే అసలైన పెంపకం. లేని గొప్పల కంటే ఉన్న బలహీనతలను ఒప్పుకొని వాటిని సరిదిద్దడమే నిజమైన బాధ్యత. ఇక చివరిలో నిజానికి పిల్లలు మన అహంకారాన్ని చాటుకునే ప్రకటనలు కాదు, వారి స్వచ్ఛమైన ప్రాణాలు. ఊహల్లో వారిని అద్భుత ప్రతిమలుగా చెక్కడం కంటే వాస్తవంలో వారు పడే ఇబ్బందులను అర్థం చేసుకుని తోడుండడమే నిజమైన పెంపకం. అబద్ధపు గొప్పలతో 10 మందిలో తల ఎత్తుకోవడం కంటే నిజాయితీతో కూడిన వాస్తవంలో మన బిడ్డలతో కలిసి నడవడం మిన్న. ఎందుకంటే అబద్ధపు కీర్తి తేలిగ్గా వస్తుంది, కానీ అది మనల్ని ఒంటరిని చేస్తుంది. కష్టమైనా సరే వాస్తవాన్ని ప్రేమిస్తేనే అది మనకు నిజమైన బంధాన్ని మిగులుస్తుంది. పిల్లల్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రేమిద్దాం.